నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. తిరుమల తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గతం నుంచి ఎన్నోసార్లు వస్తున్నాను అని చెప్పేసి అని రాకుండా జరగడం జరిగింది. గతంలో కూడా సేమ్ ఇలాంటి వివాదమే తీసుకొచ్చి డిక్లరేషన్ అడిగితే నేను క్రైస్తవుని 4 గోడల మధ్యనే బైబుల్ చదువుకుంటానని చెప్పేశారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నందుకు రాకుండా అయిపోయాడు. కానీ ఇక్కడెక్కడో పొలిటికల్ డైవర్షన్ అంటే జరుగుతున్న లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేదంటే అతి తొందరలో సెప్టెంబర్ 9వ తారీఖు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఖచ్చితంగా బెయిల్ రద్దు కాబోతుంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ పొలిటికల్ డైవర్షన్ చేస్తానిక లేదా నిజంగానే తనకున్నటువంటి ఒక తప్పులన్నీ ఒప్పేసుకోవడానికే తిరుమల కొండెక్కుతున్నాడు అనేది కొంత ఇప్పుడు వచ్చినటువంటి ఒక అనుమానం. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్ని ఒప్పుకొనే కొండెక్కబోతున్నాడా అంటే ఏమంటారు? మొత్తానికి ఏమేమి ఒప్పుకోబోతున్నాడు అంటే ఏం చెప్తారు? 4 గోడల మధ్య బైబిల్ చదివే జగన్మోహన్ రెడ్డి 7 కొండలు వెక్కి మరి తాను గతంలో చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటాడా? అంటే 4 గోడల మధ్య బైబిల్ చదివే వ్యక్తి 7 కొండలు ఎందుకు ఎక్కాలనుకుంటున్నాడు? ఎక్కితే ఏం జరిగిద్ది? అసలు ఎక్కాలంటే ఆయన ఎక్కడ సంతకం చేయాలి? చాలా ఉన్నాయి. అంటే జీసస్ కూడా నువ్వు చేసిన పాపాలు మితిమీరిపోయాయి కాబట్టి నేనేం చేయలేనని చెప్పేసి అన్నాడా? అంతే ఉండొచ్చు. బైబిల్లో కూడా ఆ క్రొత్త గ్రంథం అవన్నీ ఉంటాయి. వాటిలో కూడా ఎక్కడా కూడా వీటికి సరైన శిక్ష కానీ, క్షమాపణ కానీ, క్షమాభిక్ష కానీ, మారు మనసు కానీ ఇవన్నీ ఉండుండవు. ఎందుకంటే ప్రతి గ్రంథానికి, ప్రతి మతానికి కొన్ని విలువలు, వాటికి విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆ విశ్వసనీయత లేనిది ఏది చేయలేమని. మరి ఆయనకు లేదేమో విశ్వాసం దాని మీద. ఆ విశ్వాసం లేకపోబట్టే ఈ రోజున చేసిన పాపాలను ఏ విధంగా పోతాయి అంటే చెప్పుకుంటే పోతాయి. అంటే ఎక్కడ చెప్పుకోవాలి? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా వాళ్ళ నమ్మకం కొద్దీ, లేకపోతే వాళ్ళకి జరిగిన మంచి కొద్దీ ప్రతి ఒక్కరు కూడా మనం అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎక్కడో మరి ఆ మారు మనసు అనేది జరిగిందా? అందుకనే చేసిన పాపాలు చెబితే పోతాయి అని చెప్పేసి అక్కడ చెప్పడానికి వస్తున్నాడా? అంటే 1 కాదు 2 కాదు, అక్రమాస్తుల కేసులు 16 నెలలు జైల్లో ఉండొచ్చు. ఎన్ని అబద్ధాలు చెప్పి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాడు. మరి ఆ కొనసాగిన 5 సంవత్సరాలు ఇంకెన్ని అబద్ధాలు చెప్పాడు? తల్లిని చెల్లిని అవసరానికి వాడుకున్న తర్వాత ఏ విధంగా వదిలేశాడు? మరి బాబాయ్ ఎలక్షన్కి అడ్డొస్తాడు, మరి ఎలక్షన్లో నేను గెలవాలంటే మొన్నటి వరకు తండ్రి లేని పిల్లోడు, మరి ఆ చాప్టర్ అయిపోయింది కదా. మరి ఈ రోజున కొత్తగా సింపతి కొట్టేయాలంటే ఏం చేయాలంటే బాబాయిని లేపేయాలి. మరి ఈ రోజున బాబాయ్ కూడా చంపేశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశాడు. మరి ఆ పాపాలు ఏ విధంగా కడిగేసుకుంటాడు? అంటే ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొండెక్కే తప్పుడు కిందనే మాట్లాడి ఖచ్చితంగా బాబాయిని చంపింది నేనే అని ఒప్పుకుంటున్నానని చెప్పి కొండెక్కుతాడా? లేదంటే మనకు ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని కాపాడింది నేనే అని కొండెక్కుతాడా? లేదంటే కోడికత్తి అదంతా అబద్ధం అని చెప్పి కొండెక్కుతాడా? ఇలా ఎన్ని అని చెప్పుకోవాలంటారు? బోలెడన్నండి, లెక్కలేనన్ని. మనం ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పైకి 7 కొండల వాడి దగ్గరకు వెళ్ళాలంటే దాదాపుగా 3000 మెట్లో 4000 మెట్లో ఉన్నాయి. మరి అంతకంటే ఎక్కువ పాపాలు చేశాడు. మెట్టుకో పాపం చెప్పుకోవాలన్నా కూడా పోయేది కాదు. అంటే ఈయన ఏ విధంగా చెప్పుకుంటాడు? ఎన్ని పాపాలని చెప్పుకుంటాడు? అంటే లెక్కలేనన్ని పాపాలు. డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపాడు, దళితుడిని. మరి ఆ చిన్న అబ్బాయి అమర్నాథ్ గౌడ్, ఆ అబ్బాయిని ఏ విధంగా చంపేశారు. మరి త్రిపులారు ఎవరో అయితే వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడు కాబట్టి నేను బతికి బట్టగట్టానని చెప్తున్న రఘురామకృష్ణరాజు గారు, మన డిప్యూటీ స్పీకర్, మరి ఆయన ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏ విధంగా మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించి వీళ్ళు ఎంజాయ్ చేశారు. చాక్లెట్లు పంచుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, డ్యాన్సులు వేశారు. మరి CCTVలో కూడా ఆయన ఏం చేస్తున్నారో చూడాలని ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నాలు. మరి 1 2 చెప్పుకుంటూ పోతే ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారు. మద్యం కుంభకోణంలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంతమంది తాళిబొట్లు తెంచేశారు, ఎంతమందిని అనారోగ్యం పాలు చేశారు. ఈ రోజున ఇవన్నీ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టే అర్హత ఆయనకి దక్కుతుంది. డిక్లరేషన్ లెటర్ ఎప్పుడైనా ఏ రోజైనా సరే సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి స్వామివారికి గౌరవంగా పట్టు వస్త్రాలు సమర్పించిన పాపాను పోయినవాడు కాదు జగన్. అది అసలు పెద్ద పాపం. మరి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? డిక్లరేషన్ లెటర్ లేదు, సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఎప్పుడు సమర్పించలేదు, అన్ని మతస్థులను ఉద్యోగాల్లో పెట్టాడు. వీళ్ళు 1 కాదు 2 కాదు, అంటే వీళ్ళ పాపం చెప్పుకున్నా కూడా పోయేటట్లు కనిపించట్ల. అంత దుర్మార్గమైన పనులన్నీ చేసి ఈ రోజున ఏ ప్లాన్తో తిరుమల తిరుపతి దేవస్థానం వెళతానంటున్నాడు. అసలు వెళ్ళటానికి ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే మనం చూసుకుంటే నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం కూడా ఏదైతే సాక్షి కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, 2 కూడా తిరుమల తిరుపతి పైన అసత్య ప్రచారాలు చేస్తుందని చెప్పేసి అన్నందుకు బిఆర్ నాయుడు గారు వాళ్ళపైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. దాదాపు 10 కోట్ల పరువు నష్టం దావా కూడా విధించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా నేను వెనక్కి తగ్గనని చెప్పేసి అంటున్నారు. సో
నిజంగా బిఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్తానికి వెళ్తున్నారని చెప్పి అనుకోవాలా, లేదంటే నిజంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అనుకోవాలా? నిజంగా బిఆర్ నాయుడు గారు ఎలా తీసుకుంటారు కొండపైన అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు చేసిన తప్పులు ఒకటైతే ప్రాపకాండ ఒకవైపు, విష ప్రచారం ఇంకొక వైపు, ఇలాంటి అబద్ధాలు అన్నీ ఒకేసారి. అంటే విస్తృత స్థాయిలో ఏ విధంగా ఆ ప్రచారము, ఈ విషం జల్లటం అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే గుమ్మడి సంధ్యారాణి గారు, ఆవిడ కూడా 12 గంటల లోపుగా మీ ఛానల్లో కానీ మీ పేపర్లో కానీ మార్పు చేర్పులు చేసుకొని ఆ తప్పుడు సమాచారం మాకు అందింది అని చెప్పి రాస్తారా, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని వార్నింగ్ ఇచ్చారు. నేను చిన్న కార్యకర్తగా ఉండి ఒక్కొక్క మెట్టు ఎదిగి ఈ రోజున మంత్రి స్థాయికి వచ్చాను. విజయవాడలో కూతురు ఏదైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తే తిరుమలలో చిందులు అని నోటికి అసలు అశుద్ధం ఏమన్నా తింటున్నారా వాళ్ళు? ఆ మాట్లాడే మాటలకు ఏదైనా అర్థం ఉందా? ఆ రాసిన రాతలకు ఆవిడ కుక్క కాటుకు చెప్పు దబ్బన్నట్లుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరి దాన్ని సరి చేసుకోవాలి. ఒకవైపు బిఆర్ నాయుడు గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రోజుకి 7,000 టికెట్లే అమ్ముకుంటున్నారని చెప్పి అన్నారు. అది ఎవరున్నప్పుడు అమ్ముకున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అమ్ముకున్నాయి. అవి ఈ రోజును తీసుకొచ్చి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారి మీద, అవన్నీ కూడా రుద్దటానికి వీళ్ళు చేసిన పాపం అంతా కూడా. మరి 1 కాదు 2 కాదు, వీళ్ళ పేపర్లో వీళ్ళ ఛానల్లో వీళ్ళు చేసేవన్నిటికీ ఎప్పటికప్పుడు ఈ రోజున ఈయన 10 కోట్లకు వేయటం కాదు, మరి ఇప్పుడు సంధ్యారాణి గారు వార్నింగ్ ఇవ్వటం కాదు, గతంలో నారా లోకేష్ గారు కేసు వేయటం కాదు, ఆ మధ్యన పులివర్తి నాని గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా వీళ్ళకి చెప్తూ ఉన్నా కూడా ఎక్కడ వీళ్ళు వినకుండా మా పని మేము చేసుకుపోతాం అన్న చందంగా వాళ్ళది ఉంటే ఎవరు క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారు? ఈ రోజున ఖచ్చితంగా ఆయన పాపాలకి చేసిన తప్పులకి ఒప్పుకుంటూ ఆ పత్రిక, అసలు నేను అంబటి రాంబాబు అయితే నవ్వొస్తుందండి, ఒప్పుకుంటున్నాడు అన్ని. అవును, మీకు అన్ని రకాల పత్రికలు మీరు నడుపుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి పత్రిక ఉంది, నడుపుతాడు, మీరు అన్ని నోర్లు వేసుకొని మాట్లాడినప్పుడు మేము ఒక నోరు వేసుకొని అయినా మాట్లాడగలని ఒప్పుకుంటున్నాడు. అబద్ధాలు చెప్తున్నాము, కావాలని మేము విష ప్రచారం చేస్తున్నాము, మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మాకు రాజకీయంగా రాజస్వం లేదు, మేము ఇలానే రాక్షసంగానే వెళ్తా ఉన్నట్లుగా అంబటి రాంబాబు చెప్తున్నాడు. అంటే గతంలో మనం చూసుకుంటే ఎవరైతే యాంకర్ శ్యామల కూడా ఓన్లీ ఇలాంటి వార్తలు సాక్షిలో మాత్రం ఎందుకు వస్తాయని చెప్పేసి తను కూడా ఒప్పేసుకుంది. అవును. సో అసత్య ప్రచారాలు మాత్రం చూడాలి అంటే ఖచ్చితంగా సాక్షికి రండి అని చెప్పి చెప్తుంది. సో నిజంగా ఇలాంటి అబద్ధాలు ఆడినందుకు వాటన్నిటినీ సాక్షిలో మేము తప్పుడు ప్రచారాలు చేస్తామని చెప్పి ఒప్పుకోవడానికి కొండపైకి ఎక్కుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఒప్పుకోవాలండి. ఎందుకంటే ఒప్పుకొని తీరాలి. ఈ రోజున హిందువుల యొక్క గౌరవాన్ని వీళ్ళు దెబ్బతీసే విధంగా, మరి భక్తుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అభూత కల్పనలు చేసి అబద్ధాలు ప్రాపకాండ చేస్తూ ఈ విధమైన రాయటాన్ని ఎవరూ కూడా సహించట్లేదు, ఒప్పుకోవట్లేదు. అంటే బిఆర్ నాయుడు గారు ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారని ఆయన మాట్లాడాలి, ఆయనకి అక్కడ ఉంది కాబట్టి ధర్మం ప్రకారం ఆయన మాట్లాడారు. కానీ ప్రతి ఒక్క భక్తుడి వాయిస్ అదే, ప్రతి ఒక్కరి కోరిక అదే. ఎందుకంటే మీరు ఏదో రాజకీయం చేస్తే చెయ్యండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి, అంతేగాని ఏం చేయలేక ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? అంటే ఇప్పుడు 11కు పరిమితమై పులివెందుల్లో కూడా కనీసం మీకు ఎక్కడ డిపాజిట్లు కూడా రాకుండా పడిపోయి ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఇంకా ఈ రోజున ఏం చేయటానికి, నిజంగా క్షమాపణ కోరుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వెళుతున్నాడు. బిఆర్ నాయుడు గారిని ఈయన క్షమాపణ కోరుకొని వెంకటేశ్వర స్వామి కాళ్ళ మీద పడితేనే ఆయన చేసిన పాపం ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అయితే భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. అదే గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏపీకి సంబంధించి ప్రక్షాళన ఇక్కడే మొదలవుతుంది తిరుమలలో అని చెప్పి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఆ స్వామివారి కాళ్ళ మీద పడడానికే వెళ్తాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. మరి అంతే కదండి. ఇప్పుడు ఎందుకు వెళుతున్నాడంటే కారణం లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఎందుకంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదన్నావు, నమ్మకం లేనప్పుడు ఎందుకు వెళ్తున్నావు చెప్పాలి కదా. ఈ రోజున ఇవే నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోవటానికి క్షమాభిక్ష పెట్టమని, లేకపోతే కోర్టులో ఉన్న కేసులను వెనక తీసుకోమని, ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పటానికే వెళుతున్నాడు. మరి రేపు అన్నిట్లో కూడా ఏం జరగబోతుంది? అవినాష్ రెడ్డి కేసులో ఏం జరగబోతుంది? మద్యం కుంభకోణంలో ఏం జరగబోతుంది? ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి ఆయన ఏం చేయలేక ఇంకా ఇట్లాంటి తప్పుడు పనులు చేసినందుకు క్షమించమని అడగటానికే వెళుతున్నాడు. ప్రక్షాళన నిజంగా తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుంది అనటానికి రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తున్నాడా లేదంటే గతంలో కూడా సేమ్ ఇదే విధంగా ఇంకా రేపు కొండెక్కేస్తాడని చెప్పేసి చూసాం. కానీ వాయిదాలు వేసుకున్నారు. ఈసారి మళ్ళీ వాయిదాలు వేసుకోబోతున్నాడు. ఎందుకంటే మనం చూసాం ఏదైతే మిథున్ రెడ్డిని పలకరించబోతున్నాడు 25వ తారీఖు అన్నారు, వాయిదా పడింది. సో ఖచ్చితంగా 28వ తారీఖు దర్శనానికి వెళ్తున్నాడా లేదా అంటే ఏం చెప్తారు? అతని మాటలు నీటి మూటలు, అది మాత్రం అన్నిట్లో మనం చూసాం. ఇచ్చిన హామీల్లో కానీ చేసే పనుల్లో కానీ దోచుకోవటంలో దాచుకోవటంలో ఉన్నంత ఇది
చెప్పిన మాటను కానీ ఆ మడిని తిప్పం మాట తప్పం అన్నట్లు ఉంటారో అది మాట తప్పుతాం మడిని తిప్పుతాం అన్నట్లుగా వాళ్ళ ధోరణి. కాబట్టి ఏ టయానికి ఏ విధంగా వాళ్ళు మారిపోతారో తెలియదు. అమరావతి రాజధానిగా ఇష్టమే అన్న వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అన్నాళ్ళు, మళ్ళీ 3 రాజధానులు అన్నారు కదా మీరు ఇప్పుడేం మాట్లాడతారంటే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారండి, అప్పుడు అలా మాట్లాడాం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం రేపు అందరం కూర్చొని మాట్లాడుకొని చెప్తామని. ఇప్పుడు కూడా అదే చెప్తారు వీళ్ళు. అవును వస్తామన్నాం, వస్తామంటే రావాలని రూల్ ఏమైనా పెట్టారా ఏంటి, మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం ఇలానే మాట్లాడతారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదే మాట్లాడతారు. మా ఇష్టం వచ్చినట్లు మేము అంటే డేట్ ఇచ్చాం మాకు కుదరలేదు, యలహంకలోనో తాడేపల్లిలోనో కూర్చున్నాం తలుపులు వేసుకొని రిమోట్లు టీవీలు పగలగొట్టుకుంటూ, ఇప్పుడు రావాలని రూల్ ఏంటి అని మాట్లాడతారు. సో చూద్దామండి, ఖచ్చితంగా 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తారా లేదా, వస్తే అన్ని తప్పులు ఒప్పుకొని వీటన్నిటికీ క్షమాపణ కోరుతారా లేదా బిఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్తానికి వస్తున్నారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.